హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈరోజైతే మీతో మంచి రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది రంజాన్ మంత్ కదండి, ఖచ్చితంగా అందరూ హలీం టేస్ట్ చేసే ఉంటారు. మీకు ఈజీగా త్వరగా ఇంట్లో చేసేసుకునే మటన్ హలీం అన్నది ప్రిపరేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే టేస్ట్ చేశానండి, ఎంత బాగా వచ్చిందో తెలుసా అండి. మనం ఈ హలీంని చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే, అంటే మనం రెడీ చేసుకున్నాం అనుకోండి నానబెట్టేసి, హాఫ్ అన్ అవర్లో అయితే మీకు మటన్ హలీం కానీ చికెన్ హలీం కానీ ప్రిపేర్ చేయొచ్చు. ఈరోజైతే నేను మటన్ హలీం చేస్తున్నాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఏంటంటే మినప్పప్పు నేను అన్నీ 1 స్పూన్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందని 1 స్పూన్ ఏమో మినప్పప్పు తీసుకున్నాను. ఎర్ర కందిపప్పు కూడా 1 స్పూన్ తీసుకున్నాను. శనగపప్పు 1 స్పూను, పెసరపప్పు 1 స్పూను. ఆ తర్వాత ఏంటంటే ఎర్ర నూక ఉంటుంది కదండి, మనం ఉప్మా చేసుకుంటాం, అది కూడా ఒక 1 స్పూన్ తీసుకున్నాను. దాంతోపాటు ఒక 5 బాదం తీసుకున్నాను, ఒక 5 క్యాష్యూ నట్స్ తీసుకున్నాను. దాంతోపాటు ఒక 2 స్పూన్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఎర్ర నూక చెప్పాను కదండి. ఇవన్నీ ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ నానబెట్టాలన్నమాట. ఇది నానబెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను అనుకోండి, మనం హలీం అనేది చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్రిపేర్ చేశాను, కొంచెం క్వాంటిటీలో చేశాను. ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందని సూపర్ వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం. ఇప్పుడు ఏంటంటే ఇది కుక్కర్లో చేసుకోవాలన్నమాట. ముందుగా ఏంటంటే కుక్కర్ పెట్టుకుంటున్నాను. దాంట్లోనే ఏంటంటే ఆయిల్ గీ వేసుకోవాలండి. దాని తర్వాత ఏంటంటే జీలకర్ర, మిరియాలు, లవంగాలు, యాలకులు, తర్వాత చెక్క, స్టార్ పువ్వు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసి తర్వాత మటన్ తీసుకుంటామండి. యాక్చువల్గా బోన్లెస్ అయితే చాలా బాగుంటుంది. నేను విత్ బోన్ తోటే వేసేసాను అనమాట. కానీ బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఈ మసాలా మంచిగా వేగుతున్న టైంలో మటన్ వేసేసుకొని ఆ మటన్లోని కొంచెం కారము, పసుపు, కొంచెం గరం మసాలా, మీ దగ్గర మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా వేసుకోండి. ఇదే ప్రాసెస్ చికెన్ హలీం కూడానండి. మటన్ టేస్ట్ ఎంత బాగా వచ్చిందంటే చికెన్ ఇంకా బాగుంటుంది అనమాట. టేస్ట్ చాలా బాగుందండి. టేస్ట్ అయితే మాత్రం మనం రెగ్యులర్గా బయట తింటాం కదా, దానికన్నా డబల్ టేస్ట్ ఉందన్నమాట. అంటే నేను చేసుకున్నానని కాదు, చాలా మంచిగా వచ్చింది. ఫస్ట్ టైం చేసిన ఫ్లాప్ అవ్వలేదు, 100% సక్సెస్ అయిందనమాట. మీరు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం తప్పకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మిరియాలు కూడా వేసానండి, దాంతోపాటు పుదీనా, కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మసాలాలన్నీ వేసేసి, ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, అది కూడా వేసేసి చక్కగా ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. దానిలోపు ఇది ఉడుకుతున్న లోపు మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సరే ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో, చక్కగా హలీం రెడీ అయిపోయిందండి. దాన్ని మంచిగా మనం మ్యాష్ చేసేసుకొని కొంచెం నెయ్యిలోనేమో జీడిపప్పు వేయించుకొని వేసుకొని చక్కగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే యమ్మీ హలీం అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా వచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ఈ రెసిపీని అయితే మిస్ అవ్వకండి, మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన రెసిపీ. అవుట్పుట్ చూసారు ఎంత బాగా వచ్చిందో. మరి వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇంత ఈజీగా ఇంత ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అన్నమాట. చాలా బాగుంటుందండి. అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. వెంటనే నేను టేస్ట్ చేసేసానండి. అంటే బయటకు వెళ్తున్నాము, వెళ్ళేలోపు చేసేసుకొని వేడిది చక్కగా నిమ్మకాయ పిండుకొని తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా అమృతమే అని చెప్పొచ్చు. అంత బాగా ఉడికింది, చాలా టేస్ట్. ఆ పప్పులు ఫ్లేవర్, తర్వాత ఈ మటన్ ఫ్లేవరు చాలా బాగా అనిపించిందండి. టేస్ట్ అయితే మాత్రం కొంచెం లెమన్ అనేది ఎక్కువే మీరు స్క్వీజ్ చేసుకొని తిన్నారనుకోండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వేడిదైతేనే బాగుంటుంది. వెంటనే ట్రై చేసేస్తారు కదా. సో ఇక్కడతోనైతే నా వీడియో నేను చేసిన మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటా. నా ఛానల్ కొత్తగా చూసిన తక్కువ సబ్స్క్రైబ్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.